హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ కదా. ఇంకా ఫస్ట్ అయితే నేను పూజ చేసుకుంటున్నాను. టిఫిన్స్ ఇవన్నీ ఇంకా వాళ్ళు లేవలేదన్నమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. నా పూజ గది అయితే ఇలా ఉంది. ఫస్ట్ పూజ అయిపోతే మాత్రం చాలా మనశ్శాంతిగా ఉంటుంది డే అంతా. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా హాలిడేస్ కదా, అన్ని పనులన్నీ లేట్గానే అవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా అన్నీ లేటే అవుతాయి అన్నమాట. వాళ్ళు లేట్గా లేవడం అన్నీ. ఇంకా అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలా అయితే పూలతో అలంకరించుకున్నాను. ఇంట్లో ఎంట్రన్స్లో అన్నమాట. చూడంగానే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ చపాతీ చేస్తున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే కలిపి పెట్టుకున్నాను. అప్పటికప్పుడే చేస్తే గట్టిగా వస్తాయి కదా చపాతీలు, అందుకే ముందే అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా క్లైమేట్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఎండ తక్కువగా ఉన్నా కూడా వేడి అన్నమాట. హీట్ అస్సలు గాలి అనేది రాకుండా అయిపోయింది. అలా అయిపోయింది. మార్నింగ్ కాబట్టిగా కొంచెం బాగానే ఉంది. ఇప్పుడైతే ఇంకాసేపటికైతే చాలా ఉడకగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో. అవన్నీ అయితే ఆరబెట్టేయాలి. ఫస్ట్ అయితే ముందు ఆరబెట్టినవన్నీ తీసేసి అవన్నీ మడత పెట్టేసుకోవాలి. తర్వాత అయితే వాషింగ్ మిషన్లో వేసినవన్నీ కూడా ఆరేయాలి. చూసారా క్లైమేట్ ఏదో కూల్ లాగా ఉంది, కానీ అసలు ఎండ లేనట్లుంది. కానీ ఎంత ఎండ ఉడకగా ఉందంటే అంత ఉడకగా ఉంది. ఇలా ఉంది. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేయాలి. అయిపోయింది. ఇంకా బట్టలైతే మేమైతే నలుగురు కదా, ఒక్కరోజు వేయకుంటేనే ఎన్ని బట్టలు అయిపోతాయో. అవి ఇంకా వేయడం మళ్ళీ ఇంకా 2-3 టైమ్స్ వేయాలి. ఇంకా మళ్ళీ మడత పెట్టడం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ నాకైతే నచ్చని పని అంటే ఈ బట్టల పని అన్నమాట. అందుకే ఎక్కువ కాకముందే వేసేసుకుంటే మంచిది. ఇంకా ఉతకడం అయితే చేత్తో ఉతకడం అయితే ఎంత కష్టంగా ఉంటుందో. వాషింగ్ మిషన్ అయితే సరిపోతుంది. ఈ ఇన్ని బట్టలు పడుతూ ఉంటాయి మాకైతే. తర్వాత మాకైతే బాల్కనీ కొంచెం చిన్నగానే ఉందన్నమాట స్పేస్. అందుకని పైన ఇలాగా పుల్ అండ్ డ్రై అన్నమాట ఆరబెట్టి పైకి పెట్టేయచ్చు బాల్కనీలో. అదైతే పెట్టించారు. కొంచెం స్పేస్ లేకున్నా కూడా పైన ఉంటాయి కాబట్టిగా మనకి అడ్డం అనేది రావన్నమాట. బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇలాగా ఆరేసి పైకి లాగి పెట్టేయచ్చు.
తర్వాత అయితే ఇంకా మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశకి నానబెడుతున్నాను. నేనైతే 3 గ్లాసెస్కి 1 గ్లాస్ మినప్పప్పు అయితే యాడ్ చేస్తాను. ఇంకా అలాగే నానిన తర్వాత అయితే మిక్సీ వేసే ముందు రైస్ అయితే కంపల్సరీ వేసుకుంటాను. రైస్ వేస్తేనే మనకు దోశలు ఎర్రగా వస్తాయి. కొంచెం 1 స్పూన్ మైన అయితే మెంతులు యాడ్ చేస్తాను. ఇంకా కొంతమంది అయితే అటుకులు వేస్తూ ఉంటారు. ఏది వేసినా వేయకపోయినా అన్నం వేయకుంటే మాత్రం దోశలు ఎర్రగా అయితే రావన్నమాట, క్రిస్పీగా ఎర్రగా రావు. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ వంట చేయాలి. ఇవి నానబెట్టేస్తే నానుతూ ఉంటాయి కదా, అప్పటికప్పుడే అయితే దోశలు సరిగా రావు మెత్తగా. అందుకని ముందే ఈ పని అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా పని అంతా అయిన తర్వాత అయితే వెళ్ళి కూర్చున్నాను. బూమర్ని ఆట పట్టిస్తాడు మా వాడు రోజుకు ఒక్కసారైనా కూడా. చూసారా, వాడు నా మీద వచ్చి అలా పడుకోకూడదు, వచ్చేస్తుందన్నమాట. వద్దు నువ్వు అనేసి వాడిని అయితే లాగేస్తుంది బూమర్. అంత జలస్ దానికైతే. వచ్చేసింది చూడండి అప్పుడే. లేవమని కొరుకుతూ ఉంది చూసారా. నువ్వు వద్దు పో అంటున్నాడు వాడు. అదేమో లేవమని అరుస్తూ ఉంది. నన్ను కొట్టినా కూడా అస్సలు ఒప్పుకోదన్నమాట. దానికైతే ఎంత తెలివి ఉందో అసలు. కొట్లాడుతూ ఉన్నారు ఇద్దరు. మా ఇంట్లో ఎక్కువ గోల్ అంటే మా వాడు ఇదే అన్నమాట. ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. చూసారా, చెయ్యికైతే కొరికింది. ఇంకా కొరుకుతూనే ఉంది చూడండి, అంత కోపం దానికి. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.